నామానికి మహిమ కలుగును గాక. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినం మన ధ్యాన నిమిత్తంగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు. చదవబడిన లేఖములో నుండి మాతో మీరు మాట్లాడమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చదవబడిన దేవుని వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘ ప్రియులకు లేఖ రాస్తూ ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆయన తెలియపరుస్తున్నటువంటి శ్రేష్టమైన అనుభవం అంటే, నిత్యుడగు తండ్రి తన ఆత్మ ద్వారా క్రీస్తు యేసు రక్తము ద్వారా మన నిర్జీవ క్రియలలో నుండి దేవుడు మనకేమిచ్చాడంట? విడుదలను దేవుడిచ్చాడు. సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమునకు భూమికి మధ్య సిలువుపై వేలాడి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు అని దేవుని వాక్యములో మనం గమనించగలం. ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన శ్రేష్టమైన రక్తాన్ని చిందించాడు అంటే, ఆదిపితరుడైనటువంటి ఆదాము అవ్వలు ఏదేను వనములో దేవుడు తినవద్దన్నటువంటి పండును తిని ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞ అతిక్రమమే పాపముగా మార్చబడి ఏదేను వనములో నుండి వాళ్ళు తోలివేయబడ్డారు. అవునా? వారు తోలివేయబడిన తర్వాత పాపి అయినటువంటి మానవుని రక్షించడానికి, మానవుని యొక్క వ్యక్తిగత జీవితాన్ని దర్శించి ఆయన కృపా ఐశ్వర్యము చేత నింపి దేవునితో సంధి కుదర్చడానికి, సమాధానపరచడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ప్రభు చేస్తూనే వచ్చాడు. న్యాయాధిపతులను పంపించాడు, భక్తులను పంపించాడు, సేవకులను పంపించాడు, తర్వాత రాజులను పంపించాడు. అయినా వారి యొక్క జీవితంలో మార్పు అనేది ప్రభు చూడలేకపోయాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పంపించి 10 ఆజ్ఞలను అలాగైనా మానవుని యొక్క పాప జీవితంలో నుండి ఒకవేళ పరిష్కారం లభించుద్దేమో అని ప్రయత్నం చేశాడు. కానీ మానవుని యొక్క పాపము నుండి ఏం రాలేదంటే పరిష్కారం రాలేదు. ఇప్పుడు మానవుని యొక్క పాపం నుండి పరిష్కారాన్ని కలుగు చేయడానికి ధర్మశాస్త్రం ద్వారా 5 ప్రాముఖ్యమైనటువంటి బలులను దేవుడు ఏర్పాటు చేశాడు. 5 ప్రాముఖ్యమైన బలులు ఏర్పాటు చేశాడు. బలులు అర్పించడం ద్వారా అయినా ఒకవేళ మానవుని జీవితంలో పాపము పరిహరించబడతాదేమో, బాహ్య శుద్ధి కాక అంతరంగములో వారు తమను తాము శుద్ధిపరచుకుంటారేమని ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నం కూడా కొంతమేరకు అది ఫలింపులోకి వచ్చింది, కానీ పరిపూర్ణమైనటువంటి స్థాయిలో మార్పు రాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
మరి తండ్రి అయినటువంటి దేవుడు మానవుని యొక్క పాపము నుండి పరిహరించడానికి కొరకై తానే నరావతారిగా ఈ లోకంలోకి దిగి రావాల్సి వచ్చింది. నరావతారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహత్కరమైనటువంటి కార్యాలు ఎన్నో జరిగించి తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి ప్రయత్నం చేసి చివరకు తన ప్రాణాన్నే అర్పించేంత త్యాగపూరితమైనటువంటి కార్యాన్ని యేసు ప్రభువారు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువారు సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా మానవునికి దేవునికి మధ్య, తండ్రికి దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుబండలు తొలగిపోయినాయి. అబ్బా తండ్రి నాయన అని పిలవడానికి సర్వాధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించాడు. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాలు చూస్తే, మీకును నాకును మధ్య మీ పాపములు అడ్డుగోడలుగా ఉన్నాయి అన్నాడు. కనుక పాపం అనేటువంటి అడ్డుగోడలను తొలగించడానికి, శాపం అనేటువంటి అడ్డుగోడలను తొలగించడానికి, మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి, మన పాపాన్ని బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆయన సిలువు పైన కార్చవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు, ఒక కులము కొరకు కాదు, ఒక జాతి కొరకు కాదు, ఒక వర్గం కొరకు కాదు, ఒక దేశానికి సంబంధించి కాదు, సర్వ శరీరులు దేవుని వాక్యములో ఇర్మీయా ప్రవచన గ్రంథంలో 27వ అధ్యాయం 32 వాక్యంలో మనం చూస్తే అక్కడ అంటాడు, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆయన ఎవరు అంటే ఆయనను ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ ఆయన దేవుడే. యేసు ప్రభువారిని అంగీకరించినటువంటి వారందరి జీవితాల్లో, ప్రభువుగా ఒప్పుకుంటున్నటువంటి వారందరి జీవితాల్లో ఆయన దేవుడు కనుక ఈ దేవుని ఆరాధిస్తున్నటువంటి వారందరి జీవితాల్లో కూడా వారి యొక్క పాపము నుండి, శాపము నుండి, బలహీనతల నుండి దేవుడు ఏమిస్తున్నాడంటే జయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. జయాన్ని అనుగ్రహించడానికి కొరకై, మానవాళి కొరకై ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించవలసి వచ్చింది. మరి మత గ్రంథాల్లో కూడా మనం చూస్తే చీకటిలో ఉన్నాం, వెలుగులోకి నడిపించయ్యా, అంధకారములో ఉన్నాం, నరకములో ఉన్నాం, మరి పరలోక రాజ్యములోకి మమ్మల్ని నడిపించయ్యా, అసత్యములో ఉన్నాం, సత్యములోకి మమ్మల్ని నడిపించయ్యా అని ఈ విధంగా మునులు వాళ్ళు మరి శ్లోకాలు పాడుతూ దేవుని స్తుతించినట్లుగా, దేవుని యథార్థమైన సత్యాన్వేషణ కలిగిన వారి ప్రభువుని అనుసరించడానికి వారి ప్రయత్నము చేసినట్లుగా మనం గమనించగలం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి కేవలం నరావతారిగా రావడానికి కారణం ఏంటంటే ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కుక్కలకు ఏ భాష అర్థమైద్ది చెప్పాలా? కుక్కతో సంపూర్ణంగా మాట్లాడాలనుకున్నారనుకో, ఇప్పుడు వాడు కుక్క రూపంలోకి రావాలి, అంతేగా. కుక్క భాష కుక్కకు అర్థమైద్ది, పిల్లి భాష పిల్లికి అర్థమైద్ది. ఇప్పుడు మనుషుని యొక్క పాపములో నుండి పరిహరించబడ్డానికి కొరకై ఎడ్ల రక్తమో, కోడిల రక్తమో, జంతువుల బలియాగము ద్వారా మానవుని యొక్క పాపము పరిహరించబడలేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారే మానవుని పాపములో నుంచి విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారే నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నరావతారిగా యేసు ప్రభువారు దిగి వచ్చి లేఖనముల నెరవేర్పు కొరకు, దేని కొరకంట? లేఖముల నెరవేర్పు కొరకు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా ఈ లోకములో ఉన్నటువంటి దినాల్లో పేతురు అడిగాడు, అయ్యా ఈ మరణం నీకు దూరమైపోవును గాక అన్నాడు. ఏ మరణం అంట? అసలు శిలువ మరణం పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి, మరి ఆయన ప్రవచనం నెరవేర్పు కొరకే ఈ లోకానికి పంపబడితే పేతురు ఏమన్నాడంటే, ఈ మరణం నీకు దూరమైపోవును గాక అన్నాడు. నువ్వు మాట్లాడట్లేదు కానీ నీలో ఉన్న సాతానుడు మాట్లాడుతున్నాడన్న సంగతి నాకు తెలుసు, మౌనంగా ఉండు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అమూల్యమైనటువంటి శిలువ రక్తాన్ని ఆయన కార్చడం ద్వారా మానవుని జీవితంలో ఏ విధమైనటువంటి దీవెనలు ప్రభువు కలుగు చేశాడో దేవుని వాక్యములో త్వరగా నేను మీ జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. చూద్దాం. మొట్టమొదటి మాట, యేసు ప్రభువారు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మానవాళి కొరకు చిందించడం ద్వారా మానవాళి జీవితానికి ప్రభువు ఏమనుగ్రహించాడు అంటే, నెంబర్ 1 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవాలి త్వరగా. దేవుని కృప మహదైశ్వర్యము
దేవుని కృపా మహదైశ్వర్యమును ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువారు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మానవాళి కొరకు చిందించడం ద్వారా మానవుని జీవితంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి దీవెనలను ప్రభు ఇస్తూ వచ్చాడు. నెంబర్ 1, ఆయన ఏం అనుగ్రహించాడు అంటే క్షమాపణ. ఏమిచ్చాడంట? క్షమాపణ అనుగ్రహించాడు. రెండవదిగా విమోచనను దేవుడు అనుగ్రహించాడు. పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది, నేను మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా ఏం చేయాలి? ఎదుటి వారిని క్షమించాలి. కనుక క్షమించుట అనే ఓ ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఎక్కడ నుండి వచ్చిందంటే యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన రక్తం ఆయన చిందించడం ద్వారా మానవాళి జీవితానికి ఏమి ఇచ్చాడంటే క్షమాపణను దేవుడు ఇచ్చాడు. క్షమించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణాన్ని ఆయన అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఇంకా యేసు ప్రభు వారి రక్తాన్ని మానవాళి కొరకు చిందించడం ద్వారా మనకేమిచ్చాడంటే సంపూర్ణమైన విమోచన దేవుడు ఇచ్చాడు. 130వ కీర్తనలో మనం చూస్తే ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది అంటాడు. అక్కడ ఆయన యొద్ద ఏ విమోచన అంట? సంపూర్ణమైనటువంటి విమోచనను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొక మాట చూద్దాం దేవుని వాక్యంలో. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో మనం చూస్తే యేసు ప్రభువారు సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై రక్తము చిందించుట వలన ఆయన మనలను నీతిమంతులుగా మార్చాడు. ఎలా మార్చాడంట? నీతిమంతులుగా మార్చాడు. మనం అనీతిమంతులమే. దుర్నీతి చేత మన హృదయాలు, మన యొక్క బాహ్య సంబంధమైనటువంటి దేహము అలాగూ ఉండగా మనం ఆరాధించే దేవుడు ఏం చేశారంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనలను దుర్నీతిలో నుండి విడిపించి నీతిమంతులుగా ప్రభువు మార్చాడు. మరి రోమాపత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే మానవుని యొక్క పాపం వలన నీతిమంతులుగా తీర్చబడలేకపోతూ ఉండగా యెషయా ప్రవచన గ్రంథములు అంటాడు, మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలను పోలి ఉంది అన్నాడు. మన నీతి ఎలాగుందంట? నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు లోకంలో చేసేవాళ్ళు ఉన్నారు. అవన్నీ చేసి నీతిమంతులు అనుకుంటున్నారు. కాదు కాదు, అవన్నీ చేస్తూ ఉంటే వాటి వలన దేవుడు ఏమన్నాడంటే ఒకవేళ మీ నీతి క్రియలు నా ఎదుట ఎలా కనపడుతున్నాయి? మురికి గుడ్డలను పోలి ఉన్నవి అన్నాడు. కనుక మన నీతి కాదు కావాల్సింది, దేవుని సంబంధమైన నీతి. ఈ నీతి యేసు రక్తము ద్వారా కడగబడిన వారి జీవితాల్లో, యేసు ప్రభుని సొంత రక్షకుగా అంగీకరించినటువంటి వారి జీవితాల్లో ప్రభువు ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా మార్చాడు. మరొక మాట చూద్దాం దేవుని వాక్యంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. 1వ అధ్యాయము 7వ వాక్యం. 1వ అధ్యాయము 7వ వాక్యం చదవాలి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క రక్తము మనకు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మన జీవితానికి అనుగ్రహించింది. పవిత్రంగా మనం జీవించాలి అంటే మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏది అవసరం అంటే యేసు రక్తము చేత కడగబడడం అవశ్యం. కనుక యేసు ప్రభు వారు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనకు ఆయన ఏమి ఇచ్చాడంటే పవిత్రమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా చూస్తే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యములో మనం చూస్తే, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే అక్కడ అంటాడు, యేసు రక్తము వలన మనకు సమాధానాన్ని కలుగు చేశాడు అన్నాడు. ఏం కలుగు చేశాడంట? సమాధానం. యేసు రక్తము మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఏమిచ్చింది అంటే సమాధానాన్ని కలుగు చేసింది. ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు మనం చదివితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి 14 వచనం వరకు మనం చదివితే అక్కడ అంటాడు, యేసు రక్తము మన జీవితంలో పరిశుద్ధతను కలుగు చేసింది అన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూస్తే, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు, నేను పరిశుద్ధులను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు మాట్లాడుతుంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక హృదయములో పెద్దోళ్ళు అంటూ ఉంటారు ఒక శ్రేష్టమైనటువంటి మాట, బాండి శుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధి లేని ఆచారమేళ. బాండి శుద్ధి లేకుండా బాహ్య శుద్ధిగా ఒకవేళ పాత్రను చేస్తే అది వండిన అందులో ఏ పదార్థం వండినా అది ఏమైపోయింది, పాడైపోయింది. ఆత్మీయతలో శుద్ధి లేకుండా, పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా, ఆత్మలో పరిశుద్ధమైనటువంటి అనుభవం లేకుండా పైకి ఆచారపరమైనటువంటి భక్తి చేయడం వలన దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. కనుక ఆత్మలో శుద్ధి ఉండాలి. పరిశుద్ధత కలిగినటువంటి జీవితం యేసు ప్రభువారు ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మనకేమిచ్చాడంటే పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించాడు. మరొక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యములో అక్కడ ఒక చక్కని మాట అంటాడు, చదువుదామా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. అయినను 13, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకప్పుడు మనం ప్రభువుకు దూరస్తులం. ఒకప్పుడు వాక్యాన్ని వింటున్న నీవు నేను మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఒకప్పుడు ప్రభువుకు దూరంగా ఉన్నాయి. పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి, దోషాన్ని బట్టి ఒకప్పుడు ప్రభువుకు దూరంగా ఉన్న మనలను ఆయన రక్తం అంట తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు వారి యొక్క రక్తము మనల్ని సమీపస్తులుగా చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వల్లింపతరమా. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వల్లింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయ్యా, మా సమీపమునకు అరుదించినావు, నీ ప్రేమ వల్లింపతరమా. మా సమీపమునకు అరుదించినావు, నీ ప్రేమ వల్లింపతరమా. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు ఆయన మనకు సమీపస్తులుగా రావడానికి యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన రక్తము చిందించడం ద్వారా మునుపు దూరస్తులమైన మనల్ని ప్రభు ఏం చేశాడంట, ఆయనకు సమీపస్తులుగా, అంటే దూరస్తులమైన మన జీవితాన్ని ప్రభువుకు దగ్గర వారముగా, ప్రభువుతో ఉండేవారంగా, ప్రభువుతో కలిసి బ్రతికేటువంటి అమూల్యమైన జీవితాన్ని యేసు ప్రభు వారి యొక్క రక్తము మనకు అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. దేవుని వాక్యములో ప్రకటన పుస్తకం 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ అంటాడు, యేసు రక్తము మన జీవితాలలో విజయమును లేక జయాన్ని అనుగ్రహించింది అన్నాడు. యేసు రక్తం మనకేమిచ్చిందంట? జయం.
మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో అపజయముల మధ్య కొనసాగుతున్న మన జీవితాల్లో, అపజయం వెంబడి అపజయం వస్తున్నటువంటి మన జీవితాల్లో యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైనటువంటి రక్తం మన జీవితాల్లో ఏమి ఇచ్చిందంటే జయకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది. మనం పాడుకున్నాంగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమే నా ఆశ, జయమే నా శ్వాసగా నేను సాగుతానయ్యా. నిజమే, జయించాడు దేవుడు. పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు జమ్మమని ప్రభువు చెప్పిన మాటలన్నిటినీ ఆయన జయించాడు. సాతాను యొక్క తలను చెతగొట్టి సాతానును కూడా దేవుడు ఏం చేశాడు? జయించాడు. కనుక మనకున్న ప్రతి సమస్యలో జయాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు యేసు రక్తము ద్వారా మనకేమిచ్చాడంటే విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. చివరి మాట చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 55, 54 వచనాల్లో మనం చదివితే, కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము ఆయన శరీరమును రక్తమును తింటేనే గాని మీరు జీవము కలిగిన వారు గారు. అంటే దేవుడు మనకేం అనుగ్రహించాడంటే ఆయన శరీర రక్తములో పాల్పంపులు పొందుట ద్వారా మన జీవితానికి దేవుడు ఏమి ఇచ్చారంటే నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. కానీ ఇంకా ఈ రాత్రి దేవుని వాక్య సందేశాన్ని ఆలకిస్తున్న నీ జీవితంలో ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, ఇంకా యేసు రక్తము క్రిందకు రాకుండా నిర్జీవ క్రియలలోనే, శరీర కార్యాల్లోనే ఒకవేళ నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం అలాగే కొనసాగి వెళ్ళిపోతూ ఉంటే, ఆయన రమ్మని నిన్ను పిలుస్తూ ఉండగా యేసు రక్తము చేత కడగబడడానికి యేసు ప్రభువారు యవన కాలమందు చిందించిన ఆయన యవన రక్తము నీ కొరకు నా కొరకు దారబోసాడు. కనుక యేసు రక్తము చేత కడగబడినటువంటి అనుభవంలో రావడానికి ప్రభువు నిన్ను పిలుస్తూ ఉండగా, ఇంకా ఒకవేళ దూరస్తురాలుగా ఉంటే, ఇంకా ఒకవేళ ప్రభువుకి అవిధేయకరమైనటువంటి జీవితం నీ బ్రతుకులో ఉంటే, ఇంకా ఒకవేళ ప్రభువును అంగీకరించినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడుతూ మారు మనస్సు బాప్తీసు అనుభవంలోకి రావాలని ప్రభు సేవకునిగా బ్రతిమలాడుతూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నేను రక్షించబడ్డానయ్యా, ఎన్నో దినాల నుంచి నాకు ఇచ్చిన సహవాసంలో ప్రభువుతో కలిసి నేను కొనసాగుతున్నానంటే, నిజంగా యేసు రక్తం ద్వారా కలిగేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో పొందుకోగలిగామా? పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, సమీపం అవ్వడం, సమాధానపరచబడడం, విమోచన కలిగి ఉండడం, క్షమించేటువంటి ఆ సుగుణాన్ని కలిగి ఉండడం, జయ జీవితాన్ని కలిగి ఉండడం, అలాగే నిత్య జీవపు వారసులుగా మనం ఉండడానికి మన యొక్క వ్యక్తిగత జీవితాలు కట్టబడుతున్నాయా? మన ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయా? ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మన వ్యక్తిగత దైనందిన జీవితాల్లో ప్రభువుకు దూరంగా ఉన్నట్లయితే ప్రభువును అంగీకరిద్దాం. ఒకవేళ నేను ప్రభువును నమ్ముకున్నాను, ప్రభు రక్తంతో కడగబడ్డాను, విమోచించబడ్డాను, ప్రభువు బిడ్డగా నేను కొనసాగుతున్నాను అంటే, యేసు ప్రభు ఆ రక్తము చిందించడం ద్వారా నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇతరులకు మాదిరిగా కనబడుతున్నాయా లేదా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, క్రీస్తు మీ కొరకు శ్రమపడి ఆయన తన అడుగుజాడల యందు మీరు నడువలనని మీ కొరకు మాదిరి ఉంచిపోయాడు. మనుషులను మాదిరిగా పెట్టుకుంటే పాడైపోతాం. మనుషులు కాదు మనకు మాదిరి. ఎవరు మనకు మాదిరి? యేసు ప్రభు వారే మాదిరి. కనుక ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, నిలువెల్ల గాయముల చేత నింపబడ్డాడు. 5480 గాయాలు, శరీరం అంతా నాగడి చాళ్ళ వలె దున్నబడింది ఆయన శరీరం. కనుక దున్నబడినటువంటి ఆయన శరీరం ద్వారా, ఆయన కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ప్రభువు నాకు నీకు ఇచ్చేటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మన వ్యక్తిగత జీవితాల్లో పొందుకోవాలనే ఈ రాత్రి దేవుని సందేశాన్ని, ఈ రాత్రి దైవ సేవకునిగా బ్రతిమలాడుతూ మనవి చేస్తూ ఉండగా యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిద్దాం. ఒకవేళ అంగీకరిస్తే మనలో ఈ మాదిరికరమైనటువంటి గుణాలు ఎదుటి వారికి కనబడుతున్నాయా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తల్లవంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన, ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం.
ఒక్క నిమిషం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్ని చెక్ చేసుకుందాం. ఎవరో జీవితాన్ని ఏలుబెట్టి చూపించడం కాదు, కానీ మన జీవితాల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం అందరికీ సమానమే. దేవుని వాక్యపు వెలుగులో యేసు ప్రభువారు నీ కొరకు కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని వ్యర్థముగా ఒకవేళ ఆలోచిస్తున్నామేమో, యేసు ప్రభువారి రక్తము ద్వారా మానవుని జీవితంలో కలుగుతున్న అద్భుతమైనటువంటి మేలు ఆశీర్వాదం ఏంటో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ రాత్రి తెలుసుకున్న మాటలు మన జీవితంలో దేవుడు ఫలింపు చేయనట్లుగా వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు నీకు వందనాలు. విత్తమైన వాక్యంలో నుండి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన నీ వాక్కుల కొరకు నేను స్తుతిస్తున్నాను. యేసు ప్రభువారు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మా జీవితాల్లో కలుగుతున్న శ్రేష్టమైనటువంటి దీవెలను, ఆశీర్వాదాలను మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. విత్తమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. వినుచున్న వారందరి జీవితాల్లో కూడా నీ కృప కలిగినటువంటి కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. నీ రక్తమును ప్రభువా నాయన, నీ రక్తము క్రిందకి రావడానికి, నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డల జీవితాల్లో తీర్మానాలు స్థిరపరచండి. రక్షించబడినటువంటి వారి జీవితాల్లో ఇట్టి మాదిరి లోకానికి చూపించగలిగిన కృపను, సహాయతను మీరు అందించి బలపరచమని, విత్తమైన వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని, మా కొరకు నలగగొట్టబడ్డావు, గాయపరచబడ్డావు, పిడుగుద్దులు గుద్దబడ్డావు, మా కొరకే శిలువ మరణం పొందునంటగా శ్రమను అనుభవించావు. అందును బట్టి నీకు వందనాలు నాయన. మరి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచ. నీ రక్తము ద్వారా మానవుని జీవితంలో కలుగుతున్న శ్రేష్టమైనటువంటి దీవెనలు మీరు మాతో మాట్లాడి నీ వాక్కుల కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమెన్.